గురుజీ పూర్వాషాఢ నక్షత్రంలో పుట్టిన స్త్రీల గుణగణాల గురించి తెలియజేస్తున్నారు. ఇక పూర్వాషాఢ నక్షత్రం, ఈ పూర్వాషాఢ నక్షత్రంలో అంటే వాళ్ళకి ఈ ముక్కు నుదుట కళ్ళు కొంచెం పెద్దగా ఉంటాయి అనే దాన్ని తెలియజేస్తుంది. తర్వాత కీర్తి అంటే మంచి పేరు ప్రతిష్ట గొప్పదనాన్ని వీళ్ళు తెచ్చుకుంటారు. సౌందర్యానికి ఎక్కువ విలువిస్తూ ఉంటారు. ఎప్పుడు క్లీన్గా ఉండాలి, స్వచ్ఛంగా ఉండాలి, స్నానం చేస్తూ ఉండాలి. తర్వాత వాళ్ళు ఏ ఊరినైతే పెళ్లి చేసుకుంటారో వాళ్ళు వంశానికి కీర్తి తెస్తారంట. అంటే ఇంతకుముందు మనం ఎగ్జాంపుల్ తెచ్చుకున్నాం, అంటే పెళ్లి చేస్తేనే వాళ్ళకి మంచిది అవుతుంది. అలా ఈమె ఎవరింటికైతే అడుగు పెడుతుందో వాళ్ళ వంశము అభివృద్ధి అవుతుంది. అంటే కుటుంబ నిర్వహణలో, తర్వాత అత్తా మామగారిని చూసుకునే దాంట్లో అన్నిటిలో కూడా. కొందరు అడగచ్చు, లేదు గురుగారు మా కోడలికి ఏదో కాస్త మీరు చెప్పే దాంట్లో విరుద్ధంగా ఉంది, కళ్ళు ముక్కు అన్నీ బాగానే ఉన్నాయి కానీ మమ్మల్ని సరిగ్గా చూడదండి అని ఎంతోమంది అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఉంటారు కదా ఇలాంటి వారు. అయితే నక్షత్ర ప్రభావం అలా ఉన్నా పుట్టినప్పుడు గ్రహకుండలి అని వస్తుంది. ఆ గ్రహణకుండలో వాళ్ళ లగ్నంలో అంటే స్వభావము తనుస్థానం అంటాం. ఆ తనుస్థానాన్ని రాక్షసత్వంలో జన్మించిన ఏ గ్రహంలో పాపగ్రహమా శుభగ్రహమా అని చెప్పి ఏ ఓరాలో జన్మించింది అని చూసి దాన్ని చక్కగా మనము దాని పరిహారాలు చేసుకుంటే వాళ్ళు రెడీ అయిపోతారు. అంతే, జ్యోతిష అది సూక్ష్మ జ్యోతిషంలో దీనికి ఆన్సర్ దొరుకుతుంది. కానీ వాళ్ళు నేచర్ ఇలా ఉంటుంది. తర్వాత ఎప్పుడు కూడా నిజాన్ని మాట్లాడుతూ ఉంటారు. అంటే ఉండే విచారాన్ని డైరెక్ట్గా అందరితో మాట్లాడుతూ అందరి దగ్గర కొంచెం డైరెక్ట్గా ఈ కాలంలో మాట్లాడితే అందరి దగ్గర గొడవే కదా, అలా డైరెక్ట్గా మాట్లాడి చక్కగా ఉంటే వాళ్ళందరితో కలిసి ఉంటారు. లేదు అంటే వీళ్ళందరూ అబద్ధాలే, నాకు ఇది నచ్చదు అని చెప్పి చక్కగా వాళ్ళంతకు వాళ్ళు ఉండిపోతారు. తర్వాత ఎప్పుడు కూడా అన్ని బద్ధకం అనేది ఉండదు, ఏదో ఒక పని చేస్తూ ఉంటారనమాట. ఎప్పుడు ఇల్లు క్లీన్గా పెట్టుకోవాలి, నీట్గా పెట్టుకోవాలి, పిల్లలకు రెడీ చేయాలి, భర్తను బాగా చూసుకోవాలి, అత్తమామని బాగా చూసుకోవాలి, ఇక్కడ డస్ట్ ఉండకూడదు, ఇక్కడ ఇలా ఉండాలి, చక్కగా ఉదయం లేసి దేవుడి పూజ చేయాలి. అన్నిటిలో కూడా వీళ్ళకి చాలా బాగుంటుంది అన్నమాట. ఇంత అద్భుతంగా ఉంటారు ఈ నక్షత్రంలో జన్మిస్తే వాళ్ళ గుణగణాలు. అంటే ఇక్కడ పురుషులు కావచ్చు స్త్రీలు కావచ్చు ఇద్దరు కూడా ఈ నక్షత్రంలో జన్మిస్తే చాలా మంచి గుణాలు వస్తాయి. చూడండి, ఇది చాలా విశేషం. అంతేకాదు ఇప్పుడు మనము వీళ్ళ స్వభావంలో మనం మాట్లాడుతూ వచ్చామన్నమాట. అంటే అతి నమ్మకం ఇతరులపైన. వీళ్ళు ఎలా ఉంటుందో ఎవరన్నా వచ్చి మీరు గొప్పవాళ్ళు, మీకన్నా ఇంకోటి లేదు, మీ వల్ల అవుతుంది అని చెప్తే వీళ్ళు పాము ఏదైనా ఒక మాట ఇచ్చేస్తే అసలు దాన్ని తగినట్టుగా నడుచుకుంటారు. అది స్త్రీలు కానీ పురుషులు కానీ. దీంట్లో విశేషంగా ఈ ఒక స్త్రీల గుణాలు అలా ఉంటాయి. ఈ కాలంలో ఎంతమంది అలా ఉంటారు చూడండి. అవును కదా, ఎలా ఉంటుందంటే ఏదైనా ఒక చిన్న విచారం తెలుసుకొని దాన్ని ఊరంతా ప్రచారం చేసి గొప్పవాళ్ళు అయిపోవాలని ఆలోచిస్తారే వరకు దాన్ని సీక్రెట్గా మెయింటైన్ చేద్దామే అని ఎవరు ఆలోచించరు. ఎప్పుడు కూడా ఏ మనిషి అయినా ఏ నక్షత్రంలో పుట్టినా కూడా ఏ పని చేయాలన్నా 100 సార్లు ఆలోచించి కరెక్ట్ అయిన మార్గాన్ని ఎన్నుకుంటే నలుగురితో పంచుకొని దాన్ని ఎలా చేయాలి అనుకున్నాను అని డిసిషన్ చేసుకొని మంచి అనుభవస్తుల దగ్గర దాన్ని డిస్కషన్ చేస్తే నిజంగా అందులో ఫెయిల్యూర్ అనేది ఉండదు కదా. ఇంకా ఈ నక్షత్రంలో పుష్పవతి అయితే ఏంటి ప్రతిఫలం, చాలా విచారాలు ఉన్నాయి. ఇప్పుడే వచ్చి తెలియచేస్తా, వెయిట్ చేయండి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
పెట్టుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.